నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. హర్ష సాయి పైన కేసు పెట్టడం జరిగింది నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ. ఏంటి కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ఏమని కేసు పెట్టింది? కానీ చూస్తే నార్సింగి పోలీస్ స్టేషన్లోనే ఫస్ట్ షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్నయ్య పైన డ్రగ్స్ 8 వాడుకున్నాడు నన్ను. ఆ కేసు మీద వెళ్తే కదా ఈయన డ్రగ్స్ దొరికింది. అవునవును. వాడుకొని వదిలేశాడు, పెళ్లి చేసుకుంటాను నమ్మించాడు, అత్యాచారం చేశాడు అని పెట్టింది. తర్వాత లావణ్య సహజీవనం చేశాడు, అత్యాచారం చేశాడు. నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, లవ్ జిహాదు, మతం మార్చుకో అని వేధించడం జానీ మాస్టర్. ఇప్పుడు ఇది భలే వెళ్తున్నాయి, ఎక్కడికే వెళ్తున్నాయి ఇలాంటి కేసులు. మన అందరూ ఉండేది మణికొండ, ఆ చుట్టుపక్కలే కదా, ఆ ఏరియాలో అదే పోలీస్ స్టేషన్. సో అటు వెళ్తుంది. పొరపాటున రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చినా సరే అటు షిఫ్ట్ అవుతున్నాయి. వీళ్ళైతే బాగా చేస్తారు ఇట్లాంటివన్నీ అని. మరి అదే కదా. సో అటు ఛేదిస్తున్నారు. కాకపోతే అన్ని కేసులు బాగానే ఉన్నాయి. జానీ మాస్టర్ని క్షణాల్లో గబగబా పట్టుకున్నారు ఎక్కడున్నా. ఒక లావణ్య కేసే ఎందుకో తేలట్లేదు, నాకు అర్థం కావట్లేదు. విచిత్రం అది. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే మిత్రా శర్మ వెళ్ళి కేసు అనేది పెట్టింది హర్ష సాయి పైన. ఇప్పుడు మిత్రా శర్మ గురించి మాట్లాడుకుంటా, అసలు అక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్, వీళ్ళ లాయర్లు చెప్పిన స్టోరీలు పక్కన పెడదాం. ఒక 2 సంవత్సరాల క్రితం వీళ్ళకి పరిచయం ఏర్పడింది. ఈమెంటి బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అంతకుముందే 2-3 సినిమాలు ఏవో ప్రొడ్యూస్ చేసింది, బాయ్స్ అని ఇంకేదో. ఒక మంచి సినిమా ప్రొడ్యూస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంది. ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే హర్ష సాయి పరిచయం అయ్యాడు. ఇతనితో ఒక మంచి సాంగ్ చేద్దాం అనుకున్నారు. హర్ష సాయి దగ్గరికి వెళ్ళి, నేను హర్ష సాయి ఈ మధ్య నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా, నిన్ను ఒక మంచి పెట్టి ఒక అద్భుతమైన సాంగ్ దిద్దాం అనుకుంటున్నాము. అంటే ఏది, లైక్ నువ్వు పెద్ద అపరదాతలాగా, అందరినీ బాగా ఉద్ధరించేవాడిలాగా, ఇంకో సోను సూద్ లాగా, ఆ రకంగా ఒక మంచి సాంగ్ ప్లాన్ చేస్తే వద్దు నాకు అట్లాంటివి అంటే ప్రమోషనల్ సాంగ్ లాగా ఉంటుంది, మనం చేసినా సరే నాకు అవి నచ్చవు. మా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, పోనీ సినిమా చేస్తామంటే చెప్పండి మీరు, ఓకే నేను ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఉన్నాను అని చెబితే, ఈవిడ ఏంటది స్క్రిప్ట్ ఒకసారి వినిపించవా అంటే ఆయన చెప్పేశాడు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. బాబాయ్ ఎంత అద్భుతంగా ఉంది ఈ స్టోరీ, మనం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేద్దాం, నాకు తెలిసి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అండ్ ఎలాగో నువ్వే డైరెక్ట్ చేస్తున్నా అంటున్నావు, నువ్వే హీరో అంటున్నావు కాబట్టి నేను ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నాను కదా, కొద్ది గొప్ప నాకు ఈ మధ్య ఫేమ్ వచ్చింది కాబట్టి నేనే హీరోయిన్గా ఉంటాను అని చెప్పింది. సర్లే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం తగలడం అన్నాడు, అయిపోయింది. ఆ సినిమా షూటింగ్ కాస్త జరిగింది. ఇప్పుడు లాస్ట్కి ఏంటి, కాపీ రైట్స్, ఈ పూర్తి హక్కులు నాకు ఇవ్వని మిత్రా శర్మ, నేను కదా ప్రొడ్యూసర్ని, నో అలా ఎలా కుదురుద్ది, ఇది నా మొత్తం బ్లడ్ అండ్ స్వెట్ అంతా దారపోసి నేను తీసుకున్నటువంటి సినిమా, నేను అట్లా ఇవ్వను కాపీ రైట్స్ నీకు, ఇది కాపీ రైట్స్ నాకే చెందుతాయి, లేదు నాకు కావాలి, నో నాకే చెందుతాయి. చెడింది ఇద్దరికి. సంవత్సరం అయింది ఇది, ఈ గొడవ కూడా సంవత్సరం పైనే. ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోవట్లా. రీసెంట్లీ ఈ సినిమా తను ఓన్ రిలీజ్ చేసుకుందామని ఈమె ప్లాన్ చేయడం, ఆయన అడ్డు చెప్పడం, తర్వాత సరే నువ్వే చేసుకో, నీకోసం నేను 2 కోట్లు పెట్టాను, నా 2 కోట్లు నాకు ఇచ్చే అని ఇవ్వడం. ఆయనేమన్నాడు, ఎందుకు ఇస్తాను, నా విలువైన టైం నీకు వెచ్చించా, ఆ టైం నేను ఒకవేళ నీకు ఛార్జ్ చేస్తే కనుక ఈ 2 కోట్లు కాదు కానీ నువ్వు ఇంకా ఎక్కువ నువ్వే నాకు ఇవ్వాల్సి ఉంటుంది, వెళ్ళిపో, ఇది నేను ఏదో నా విలువైన టైం నీకు కేటాయించా, నువ్వేదో ప్రొడ్యూస్ చేసి అంటున్నావు, అది పక్కన పెట్టేస్తే నా కాపీ రైట్ ఇదంతా నాదే అని తను, లేదు నాకు కావాలి, ఆ 2 కోట్లు నాకు ఇచ్చేయి, చచ్చిన ఇవ్వ, ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో. అక్కడ తెగింది డన్. ఈ అమ్మాయి ఏం చేసింది గతంలో, యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు అయిన ఫస్ట్ మన సినిమా చేద్దాం అనుకున్నప్పుడు షూటింగ్కి ముందు, సరే మరి నేను వచ్చి ఇక్కడ నాకు అంటూ హౌస్ లేదు, నో హోటల్లో ఉంటాను నేను, చాలా ఖర్చు అయిపోతుంది, మీరే నాకు ఒక అకామిడేషన్ ఇవ్వండి అంటే ఒక విల్లా కూడా తీసిచ్చింది. అండ్ నెక్స్ట్ సీన్స్ నరేట్ చేస్తారా అన్నప్పుడల్లా వీళ్ళు వెళ్ళేవాళ్ళు, ఆ విల్లాకి వెళ్ళేవాళ్ళు, ఆ స్టోరీ పూర్తిగా వినేవాళ్ళు, చాలా అద్భుతంగా ఉందని క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి వచ్చేది. ఈ క్రమంలో వీళ్ళిద్దరు శారీరకంగా కూడా దగ్గర అయ్యారు అక్కడ ఆ విల్లాలో. దాన్ని ఈవిడ ఇప్పుడు క్యాష్ చేసుకొని ఎలా చెప్పింది అంటే, హర్ష సాయి అనే ఒక అబ్బాయి నువ్వు నాతో సినిమా తీస్తున్నావు అని నన్ను మాయ చేసి నా చేత పెట్టుబడి పెట్టించుకొని, స్టోరీ నరేషన్ అనగానే నేను ఏదో అమాయకంగా అలా వెళ్ళిపోయాను ఆ విల్లాలోకి,
ఎలాగానే వెంటనే ఆయన కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపేసి నాకు ఇచ్చేసి నేను తాగి అపస్మారక స్థితిలో ఉంటే నా మీద అత్యాచారం చేసి ఆ వీడియోలు కూడా చిత్రీకరించి నాకు చూపించి ఇదిగో నీ వీడియోలను నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడండి. అండ్ ఇలా నా మీద అత్యాచారం చేశాడు అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తలుపులు కొడితే వాళ్ళ నాన్న కూడా మీకు పెళ్లి చేస్తాలే, పర్వాలేదు, నేను మా వాడితో మాట్లాడి పెళ్లి చేస్తా, కంగారు పడకని చెప్పి భరోసా ఇస్తే ఓకే ఇవాళ కాకపోతే రేపైనా వీడు పెళ్లి చేసుకుంటాడు కదా అని నమ్మి నేను ఉన్నాను. ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకున్నాడు, నన్ను మోసం చేశాడని కేసు పెట్టింది. ఇది ఓవరాల్గా జరిగింది. ఈ అత్యాచారం కేసులు ఏంటో ఎందుకు పెడుతున్నారో తెలియట్లా. ఇష్టపడే వెళ్ళింది అంటే ఎట్లా, ఈమె రాగానే వాడు కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి ఈమెకి ఇచ్చేసి ఇవి తాగి పడిపోతే అత్యాచారం చేశాడు. అలా పలుమార్లు జరిగింది. మళ్ళీ ప్రతిసారి ఎలా జరిగిద్ది? అండ్ అప్పుడు అత్యాచారం జరిగినట్టు ఆవిడకి తెలియదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి చెడిందో అప్పుడు తెలిసింది అత్యాచారం జరిగిందని. అంతకుముందు వెళ్ళిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా కేసు పెట్టేసరికి నార్సింగి పోలీసులు వెంటనే దీన్ని తీసేసుకొని ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకొని క్షేత్రస్థాయిలో ఒక పెద్ద టీం అంతా బయలుదేరింది. భీమిలి దగ్గర ఉన్నాడని, వైజాగ్ అక్కడ ఉన్నాడని, దాని కింద ఉన్నాడు, దీని మీద ఉన్నాడని చెప్పేసి వెతుకుతున్నారు. అడ్వకేట్ ఫోన్ నెంబర్ని ట్రాక్ చేయండి, అతనికి వీళ్ళ అడ్వకేటే కాబట్టి ఎవడో ఒకడు వీడికి ఫోన్ చేస్తాడు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ట్రాప్ చేయండి, ఏ మూలకో వీడిది లొకేషన్ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి పట్టుకొద్దామని వాళ్ళు ఉన్నారు. అండ్ న్యాయం గెలుస్తుంది, నేను నిజాయితీగానే ఉన్నా, వీళ్ళు నా మీద రాంగ్ ఎలిగేషన్ పాస్ చేశారు, ఏమో భయపెట్టి కూడా నన్ను అందులో ఇరికించి, ఇప్పుడు నిన్న జానీ మాస్టర్ ఏమన్నాడు, నిజం ఒప్పుకున్నాడు అని చెప్పేసి పెట్టారు కదా, అంటే ఆయన ఒప్పుకున్నాడా లేదా బయటికి తెలియదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఒప్పుకోలేదండి, వాళ్ళే అలా రాశారు అంటున్నారు. కానీ బయటకు అయితే ప్రొజెక్ట్ అయింది కదా నిజం ఒప్పుకున్న జానీ మాస్టర్ అని. నన్ను కూడా అలా చేస్తారేమో అని హర్ష సాయి కొంచెం 2 అడుగులు వెనక్కేసి అలా ఉన్నాడు. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు లావణ్య కేసులో కూడా రాస్తారని వచ్చాడు కాబట్టి, మాట్లాడాడు కాబట్టి అందరికి అర్థమైంది. ఈ కేసులో ఈ ఒకతే కేసు పెట్టింది, ఇంకా వాడు చెప్పింది మనం వినలా. తన వెర్షన్ అంటూ తనకంటూ ఒకటి ఉంటది కదా, ఏదో ఒక చిన్న పోస్ట్ రిలీజ్ చేశాడు ఇన్స్టాలో, ట్రూత్ విల్, అదే తనకు కూడా ఒకటి ఉంటది కదా. ఇప్పుడు మనం మైకులు పెట్టుకొని రాస్తారని అడిగినప్పుడు ఇతన్ని కూడా అడగాలి. సేమ్ జానీ మాస్టర్ విషయంలో ఇద్దరిని అడిగారు, దొరికారు. ఈయన అడిగిన తర్వాత కూడా ఆయన చెప్పే పాయింట్స్ మనకు కన్విన్సింగ్ ఉంటాయా లేదా తర్వాత సంగతి. ఆయన మాట్లాడనంతకాలం ఈవిడ చెప్పేవన్నీ ఆరోపణలే అవుతాయి, అవి నిజాలు అవ్వవు. అతను దోషిగా ఉన్నాడు. కానీ కర్మ ఏంటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విత్ ప్రూఫ్స్ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా రాస్తారని దోషిగా తేల్చారు. ఎలా, ఇప్పుడు మనం రీసెంట్లీ మాట్లాడుకున్నట్టు మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ తీస్తే మనం జానీ మాస్టర్ విషయంలో తీయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హర్షసాయి విషయంలోనూ తీసినా కూడా 2023లో ఈ అమ్మాయి ఈ ఇల్లు వదిలేసి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు సంసారం చేస్తున్న, తాలిబొట్టు వేసుకున్న మొగుడిని వదిలేసి 2023లో ఇంకొకరితో లేచిపోయింది. అతను మోసం చేసేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత ఇంటికి వచ్చింది. 2024లో నా మొగుడు నన్ను వదిలేశాడు అని చెప్పేసి కేసు పెట్టింది. అక్కడ అవును కరెక్టే, నిన్ను వదిలేశాడు నీ మొగుడని, రాస్తారునే దోషి అని తేల్చారు. అది ఎలా పాసిబుల్ అవుతుందో ఇప్పటికీ అర్థం కాల నాకు. సరే మొత్తానికి ఈవిడ కేసులో అయితే చెల్లింది. మరి ఇప్పుడు ఈ హర్షసాయి కేసులో కూడా మేబీ ఇలాంటివి ఏమైనా జరిగితే జరగవచ్చు. కానీ తను పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఉన్నాడో తను గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఈ కేసు నన్ను అడిగితే హర్షసాయి గెలుస్తాడనే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.